నాగార్జున సాగర్ డ్యాం పై ఏపీ తెలంగాణ అధికారుల మధ్య వాగ్వాదం నడుస్తోంది. ఫిబ్రవరి 3 నుంచి ఏపీకి కేటాయించిన 29.2 టీఎంసీల వాటా ముగిసిందన్న తెలంగాణ అధికారులు చెప్తున్నారు. అయితే సాయంత్రం వరకు నీటి విడుదల అవకాశం ఉందని ఏపీ అధికారులు అంటున్నారు. దీంతో రెండు రాష్ట్రాల పోలీసులు సాగర్ వద్ద మోహరించారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ రెడ్డి తీసుకుందాం. సాయంత్రం వరకు ఇంకా టైం ఉందని ఏపీ అంటోంది, లేదు అంటోంది టీఎస్, ఏంటి? అర్చన, నాగార్జున సాగర్ డ్యాం కేంద్రంగా మరోమారు రెండు రాష్ట్రాలకు చెందినటువంటి ఇంజనీరింగ్ అధికారులు వాగ్వాదం దిగినటువంటి సందర్భం ఉంది. ప్రధానంగా అయితే ఫిబ్రవరి 2 నుంచి ఏపీకి కేటాయించినటువంటి నీటి మొత్తం విషయంలో ఈ రోజు ఉదయం వరకు కూడా మొత్తం విడుదల చేశామని చెప్పేసి ఇంజనీరింగ్ అధికారులు చెప్పారు, తెలంగాణ సంబంధించిన అధికారులు. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం వరకు కూడా నీరు వచ్చేటువంటి అవకాశం ఉందని ఏపీ అధికారులు అంటున్నారు. మొత్తంగా చూసినట్లయితే 29.2 టీఎంసీల నీరు అయితే ఫిబ్రవరి నెలలో అయితే రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు కూడా అయితే ప్రధానంగా రబీ పంటకు సంబంధించి ఆరుతడి పంటల కోసం నీటి విడుదల చేసి డిమాండ్ చేసిన నేపథ్యంలో కృష్ణానది యాజమాన్య బోర్డు ఏపీకి కేటాయించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం వరకు నీటికి విడుదల జరిగిందని, ఈ రోజు సాయంత్రానికి లేదని చెప్పేసి తెలంగాణ అధికారులు అంటున్నారు. అదేవిధంగా ఈ రోజు సాయంత్రం వరకు నీటి విడుదల కొనసాగాలని చెప్పి చెప్తున్నారు. గత 10 రోజుల్లో కూడా కృష్ణా డెల్టాకు సంబంధించి 6.5 టీఎంసీల నీటిని మంచినీటి కోసం విడుదల చేశారు. మొత్తంగా చూసినట్లయితే నాగార్జున సాగర్ జలాశయంలో ప్రస్తుతం 508 అడుగుల నీరు ఉంది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి నీటి విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ ఉన్న నేపథ్యంలో మరోమారు ఈ రోజు నాగార్జున సాగర్ కేంద్రంగా మరోసారి వాగ్వాదం జరుగుతున్న పరిస్థితి, ఇంకా చర్చలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి నాగార్జున సాగర్ కేంద్రంగా జరుగుతున్నాయి. అర్చన, థ్యాంక్ యూ వెరీ మచ్.